సో వెల్కమ్. ఈ వీడియోలో నేను లిక్విడిటీ గురించి చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నేను తీసుకునే ప్రతి ట్రేడ్లో ఈ లిక్విడిటీ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అవ్వకుండా ట్రేడ్ ఉండదు, రైట్? సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐసిటీ కాన్సెప్ట్స్. ప్రతి ట్రేడర్ కూడా తెలుసుకుని ఉండాలి ఈ కాన్సెప్ట్ని, అండ్ వెరీ వెరీ ఈజీ. సో లిక్విడిటీ అంటే ఏంటి? వేర్ ఆర్డర్స్ ఆర్ రెస్టింగ్ ఇన్ ద మార్కెట్. లిక్విడిటీ ఈజ్ నథింగ్ బట్ రెస్టింగ్ ఆర్డర్స్. అంటే మనకి మార్కెట్లో స్టాప్ లాసెస్ పెడతారు, లిమిట్ ఆర్డర్స్ పెడతారు. సో ఎక్కడైతే ఎక్కువ లిమిట్ ఆర్డర్, స్టాప్ లాసెస్ ఇలా ఆర్డర్స్ ఉంటాయో దాన్ని లిక్విడిటీ అంటాం, రైట్? సో బేసిక్గా మనం బై చేయాలంటే మనకు ఆపోజిట్లో సెల్లర్ ఉండాలి, మనం సెల్ చేయాలంటే మనకు ఆపోజిట్లో బయ్యర్ ఉండాలి. మనకు ఆపోజిట్లో ఉన్న పర్సన్ ఎవరు? మనకి లిక్విడిటీ, రైట్? సో ఎగ్జాక్ట్లీ. So it is simply nothing but areas where stop losses and pending orders are clustered, right? Smart money అంటే లార్జ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ బ్లాక్ రాక్, సిటీ బ్యాంక్ అండ్ గోల్డ్మెన్ సాక్స్, జేపీ మార్గన్, ఇలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ లాట్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు గైస్. మనం హార్డ్లీ ఎన్ని లాట్స్ చేస్తాం? 1 lot 2 lot. మళ్ళీ చిన్న చిన్న రైటైల్ ట్రేడర్స్ మేబీ 10 lots అలా చేస్తాం. కానీ అక్కడ ఇన్స్టిట్యూషన్స్ థౌజండ్స్లో లాట్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. సో వాళ్ళకి ఆ 1000 lots బై చేస్తుందంటే ఒక ఇన్స్టిట్యూషన్, వాళ్ళకి ఆపోజిట్లో కూడా 1000 lots సెల్ చేసేది ఉండాలి కదా. సో వాళ్ళకి లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వై లిక్విడిటీ ఈజ్ నెసెసరీ? బిగ్ ప్లేయర్స్ కెన్ నాట్ జస్ట్ ప్రెస్ బై ఆర్ సెల్. వాళ్ళు ర్యాండమ్గా బై సెల్ ప్రెస్ చేయలేరు థౌజండ్స్ ఆఫ్ లాట్స్తో. అలా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మార్కెట్ అగ్రెసివ్గా మూవ్ అయ్యి వాళ్ళకి వర్స్ట్ ఫీల్స్ అనేది వస్తుంది. వర్స్ట్ పాసిబుల్ ప్లేసెస్లో ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, స్లిప్పేజెస్ పడతాయి. సో వాళ్ళకి లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్. So they need buyers on the other side. Like if a bank wants to sell 1000 lots, for example, they need buyers on the other side, right? That నేను ఇప్పుడు డిస్కస్ చేశాను కదా, those buyers usually come from stop losses. See this, stop losses of breakout traders. I mean stop losses or some whoever, like ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాప్ లాసెస్ ఎక్కడ ఉంటాయి, బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఎందుకు లిక్విడిటీ మనకి అనేది మీకు క్లారిటీగా నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రైస్ ఈజ్ ఆఫ్టెన్ మూవ్ టువర్డ్స్ లిక్విడిటీ ఫస్ట్. సో బేసిక్గా ఒక ఇన్స్టిట్యూషన్ 1000 లాట్స్ సెల్ చేయాలంటే వాళ్ళకి బై ఆర్డర్స్ ఉండాలి. సో బై ఆర్డర్స్ ఆపోజిట్లో ఉండాలి. సో ఫస్ట్ ప్రైస్ ఏమవుద్దంటే ఆ లిక్విడిటీ ఎక్కడైతే హ్యూజ్ బై ఆర్డర్స్ ఉన్నాయో ఆ వైపు వెళ్ళి అక్కడ ఉన్న బై ఆర్డర్స్ మొత్తం తీసుకొని అప్పుడు ఒరిజినల్ సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి అప్పుడు వెళ్తుంది అనమాట ప్రైస్, ఐ మీన్ ఒరిజినల్ డైరెక్షన్. అంటే ఎక్కడికి? కిందకి, రైట్? కిందకి పడుతుంది అప్పుడు. సో ఒకసారి చార్ట్లోకి వెళ్ళి చూద్దాం గైస్. యా, సో మీరు ఇక్కడ చూస్తే ఒకసారి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ? సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ప్రైస్ అనేది ఒక అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ ప్రైస్ ఏ ట్రెండ్లో ఉంది? అప్ ట్రెండ్లో ఉంది. చూసారు, ప్రైస్ వెళ్తుంది. సో ప్రైస్ ఈ లెవెల్కి వచ్చింది, ఇక్కడ హై ఫామ్ చేసింది, వచ్చింది. సో ఇక్కడ లిక్విడిటీ ఉంది, ఇక్కడ లిక్విడిటీ ఉంది. ఎందుకే ఎలా చెప్తున్నాను ఇక్కడ లిక్విడిటీ ఉందని చెప్పేసి నేను, రైట్? ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తారు, ఇదొక కీ లెవెల్, కీ ఆర్డర్ బ్లాక్. సో ఈ ఆర్డర్ బ్లాక్ కింద మనకి ఇక్కడ బై పొజిషన్స్ పెట్టి స్టాప్ లాసెస్ ఎక్కడ పెడతారు? ఇక్కడ పెడతారు, రైట్? సో ఈ స్టాప్ లాసెస్ మొత్తం తీసుకొని ఈ ఏరియాలో ప్రైస్ కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ ఎవరైతే బయింగ్ ఆర్డర్స్ పెట్టి స్టాప్ లాసెస్ ఎక్కడ పెట్టేది, స్టాప్ లాసెస్ అన్ని తీసుకుని ప్రైస్ ఎలా వెళ్ళింది? భూమ్, ప్రైస్ ఎక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది, రైట్? సో ఇక్కడ ఏం చేసింది? బేసిక్గా ప్రైస్ ఇక్కడ ఉన్న లిక్విడిటీ మొత్తం గ్రాప్ చేసి పైకి వెళ్ళింది అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీకు అర్థం అవ్వాలంటే. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది గైస్. సో ప్రైస్ ఆల్రెడీ లో ఫామ్ చేసింది, ఇక్కడ ఈక్వల్ లోస్ ఫామ్ చేసింది. ప్రైస్ ఆల్రెడీ ఈ హై పైన క్లోజ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హై పైన క్లోజ్ అయింది. అంటే ప్రైస్ మార్కెట్ స్ట్రక్చర్, ఐ మీన్ ప్రైస్ అనేది బుల్లిష్ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. కానీ వాళ్ళకి లిక్విడిటీ కావాలి. లిక్విడిటీ కావాలంటే మేబీ చూసారా కరెక్ట్గా, ఐ మీన్ ఇక్కడ బ్రేక్అవుట్ బై చేసిన ట్రేడర్స్ అందరూ స్టాప్ లాసెస్ ఎక్కడ పెడతారు? మోస్ట్లీ ఈ లో కింద పెట్టుకుంటారు, రైట్? ఈ లో ఆర్ సమ్వేర్ హియర్, రైట్? ఇక్కడ పెట్టుకుంటారు. ఎగ్జాక్ట్గా విక్ ఎలా వచ్చి ఇక్కడ లిక్విడిటీ తీసుకొని మొత్తం ఇక్కడ నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోయింది పైకి, చూసారా? సో ఎవ్రీ సింగిల్ టైం ప్రైస్ ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది, ఐ మీన్ ప్రైస్ లిక్విడిటీ దగ్గరికి వచ్చి దాన్ని గ్రాప్ చేసి అప్పుడు వెళ్ళిపోద్ది అనమాట. సో ఇది గైస్ లిక్విడిటీ గురించి. అండ్ ఒకసారి వెళ్ళిపోదాం. సో వేర్ డస్ లిక్విడిటీ రెసైడ్? యా, లిక్విడిటీ ఎక్కడ ఉంటుంది మనకి? బేసికల్లీ ఈక్వల్ హైస్ అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లిక్విడిటీ ఏరియా. ఇక్కడ చాలా స్టాప్ లాసెస్ ఉంటాయి గైస్. ఈ లో దీని కింద చాలా స్టాప్ లాసెస్ ఉంటాయి. బయ్యర్స్ యొక్క స్టాప్ లాస్ అంటే సెల్ ఆర్డర్, ఐ మీన్ ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉంటాయి. ఎందుకంటే బయ్యర్ స్టాప్ లాస్ ఏంటి? సెల్ ఆర్డర్ కదా. మనకి ఒకళ్ళు బై చేస్తున్నారంటే దాని స్టాప్ లాస్ ఆర్డర్ ఏమవుతుంది? సెల్ ఆర్డర్. సో ఇక్కడ సెల్ ఆర్డర్స్ చాలా ఉంటాయి. సో అండ్
ప్రీవియస్ క్యాండిల్స్ హైస్ ఆర్ లోస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ క్యాండిల్కి వెళ్తే, రైట్, ఈ డైలీ క్యాండిల్ ఈ ఈ ప్రీవియస్ హైస్ లోస్ ఉంటాయి కదా, ఇవి కూడా ఇవి లిక్విడిటీ ఏరియాస్కి యాక్ట్ చేస్తాయి. ఎందుకంటే స్టాప్ లాసెస్ మనకి ఈ ఏరియాస్ కింద ఈ ఏరియాస్ పైన పెట్టుకుంటూ ఉంటారు చాలా మంది ట్రేడర్స్, రీటైల్ ట్రేడర్స్ ఎస్పెషల్లీ, రైట్. సో ప్రీవియస్ క్యాండిల్స్ హై ఆర్ లోస్ లిక్విడిటీ కింద యాక్ట్ చేస్తాయి. అండ్ మేజర్ స్వింగ్ హైస్ అండ్ మేజర్ స్వింగ్ లోస్ చూస్తే ఒకసారి ఎనీ టైం ఫ్రేమ్, ఒక టైం ఫ్రేమ్, ఐ మీన్ 1 hour డైలీ అని ఏం కాదు, ఎనీ టైం ఫ్రేమ్లో మేజర్ స్వింగ్ హైస్ అండ్ లోస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే బెస్ట్ ఎగ్జాంపుల్, యా, ఇక్కడ చూసారా మనకి మేజర్ స్వింగ్, ఇది చాలా స్వింగ్ హై, ఇది మేజర్ స్వింగ్. మనకి ఇందులోనే మళ్ళీ మైనర్ స్వింగ్స్ ఉన్నాయి చూసారా, ఇది ఒక మైనర్ స్వింగ్, రైట్, ఇది ఒక మైనర్ స్వింగ్, ఇవన్నీ మైనర్ స్వింగ్ లెవెల్స్ అన్నమాట. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ మూవ్ వచ్చింది కాబట్టి స్వింగ్ లెవెల్. అది ఇక్కడ మేజర్ అంటే ఎక్కడైతే ఆ స్వింగ్ హోల్, ఆ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఇది వెరీ మేజర్ స్వింగ్ లెవెల్. ఈ మేజర్ స్వింగ్ లెవెల్ దగ్గర హ్యూజ్ లిక్విడిటీ ఉంటుంది, రైట్. సో చూసారా ఎగ్జాక్ట్గా ఏమైంది, మార్కెట్ జస్ట్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఉన్న లిక్విడిటీ మొత్తం తీసుకుని పైకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ మార్కెట్ ఇలా రావడానికి మెయిన్ ఏంటి కారణం, ఇన్స్టిట్యూషన్స్కి ఇన్స్టిట్యూషన్స్ బై చేయాలంటే సెల్ ఆర్డర్స్ కావాలి, కాబట్టి ఇక్కడ ఉన్నాయి సెల్ ఆర్డర్స్ ఎక్కువ. సో ఇక్కడ స్లైట్గా ఇన్స్టిట్యూషన్స్ ఫేక్ సెల్లింగ్ అనేది చేసి ఇక్కడ నుంచి హ్యూజ్ బయింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారన్నమాట. ఓకే, సో ఇది గైస్. అండ్ వేర్ డస్ లిక్విడిటీ రిసైడ్, ఈక్వల్ హైస్ అండ్ ఈక్వల్ లోస్. నేను చెప్పాను కదా, స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్, ప్రీవియస్ క్యాండిల్ హై, ప్రీవియస్ క్యాండిల్ లో. అండ్ ఇంటర్నల్ రేంజ్ వర్సెస్ ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ. యా, ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ అంటే ఏంటంటే మేజర్ స్వింగ్ హైస్ అండ్ మేజర్ స్వింగ్ లోస్ గైస్. వీక్లీ, డైలీ హైస్ అండ్ లోస్, దీస్ ఆర్ లార్జ్ లిక్విడిటీ పూల్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి డైలీకి వస్తే మనకి ఇప్పుడు టైం ఫ్రేమ్ పెరిగే కొద్దీ కూడా లిక్విడిటీ పూల్ యొక్క స్ట్రెంత్ పెరిగిపోద్ది, రైట్. మీరు 1 minute లిక్విడిటీకి 1 hour లిక్విడిటీకి డిఫరెన్స్ ఉంటుంది. 1 hour లిక్విడిటీ తీసుకొని ప్రైస్ వెళ్ళడం స్టార్ట్ చేస్తే ఇంకా అగ్రెసివ్గా మూవ్ అవుతుంది, ఇంకా ట్రెండ్ అనేది చాలా దూరం, చాలా చాలా ఎక్కువ సస్టైన్ అవుతుంది. 1 minute మనకు అంత స్ట్రెంత్ ఉండదు, ఎందుకంటే అది లోయర్ టైం ఫ్రేమ్ కాబట్టి, రైట్. సో ఇక్కడ ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ అంటే ఏంటంటే మేజర్ స్వింగ్ హైస్ అండ్ మేజర్ స్వింగ్ లోస్. అంటే మనకి ఇది మేజర్ స్వింగ్ లో, సో ఇక్కడ ఇది ఎక్స్టర్నల్ రేంజ్ ఆఫ్ లిక్విడిటీ, రైట్. సో ఇంటర్నల్ రేంజ్ ఆఫ్ లిక్విడిటీ ఏంటి, ఇక్కడ ఇవన్నీ ఇంటర్నల్ రేంజ్. ప్రైస్ ఎక్కడైనా సరే ఇక్కడ లిక్విడిటీ తీసుకొని పైకి వెళ్ళిపోతే ఇవన్నీ ఇంటర్నల్ రేంజ్. అంటే ఒక హ్యూజ్ స్వింగ్ లో మధ్యలో చిన్న చిన్న స్వింగ్ పాయింట్స్ ఆర్ లిక్విడిటీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంటర్నల్ రేంజ్, రైట్. సో ప్రస్తుతానికి ఎక్స్టర్నల్ రేంజ్ అంటే ఏంటి, ఇది ఎక్స్టర్నల్ రేంజ్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డైలీలో, మీరు వీక్లీకి వెళ్ళినప్పటికీ కూడా వీక్లీలో మేబీ ఇది ఎక్స్టర్నల్ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ కానీ డైలీ కానీ హై ఆర్ లో మీరు మార్క్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ టైం ఫ్రేమ్ కదా ఇది, ఈ డైలీ టైం ఫ్రేమ్లో హై ఆర్ లో అది 1 hour మేజర్ స్వింగ్ లెవెల్ అవ్వచ్చు. ఇక్కడైతే మేజర్ స్వింగ్ లెవెల్ అవ్వలేదు, కానీ మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ఈ డైలీ హై ఆర్ లో ఏదైతే ఉంటాయో అవి మేజర్ స్వింగ్ లెవెల్స్ అవుతాయి 1 hour 15 minutes, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైలీ స్వింగ్, ఐ మీన్ డైలీ లో కదా క్యాండిల్కి, మీరు 1 hourకి వెళ్ళి చూస్తే యా 15 minutes, యా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వన్ ఆఫ్ ద ఆర్డర్ బ్లాక్, స్ట్రాంగెస్ట్ ఆర్డర్ బ్లాక్, రైట్. అండ్ ఆర్డర్ బ్లాక్ కోయిన్సైడింగ్ విత్ డైలీ లెవెల్, డైలీలో. సో ఇక్కడ చూసారా మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి ఎలా లిక్విడిటీ తీసుకునే ఒరిజినల్ ట్రెండ్ పైకి వెళ్ళిపోయిందో. సో అది గైస్. సో లిక్విడిటీ అనేది జస్ట్ మనకి ఇలా గ్రాప్ చేసి పైకి వెళ్ళిపోవచ్చు, లేదంటే బ్రేక్ చేసి కాసేపు అలా కన్సాలిడేట్ అయ్యి అగ్రెసివ్ మూవ్ రాకుండా అలా కన్సాలిడేట్ అయ్యి హ్యూజ్గా మళ్ళీ స్ట్రాంగ్ పుష్ ఒరిజినల్ డైరెక్షన్లో రావచ్చు. సో ఇది లిక్విడిటీ గురించి. అండ్ యా, ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ అంటే ఏంటి, ఇంటర్నల్ లిక్విడిటీ స్మాలర్ ఈక్వల్ హైస్ ఆర్ ఈక్వల్ హైస్ ఆర్ లోస్ ఇన్సైడ్ రేంజ్. మనకి రేంజ్ లోపల ఉన్న ఈక్వల్ హైస్, లోస్, స్వింగ్ లెవెల్స్ ఇవన్నీ కూడా మైనర్ ఇంట్రాడే స్ట్రక్చర్. యా, నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నవన్నీ కూడా మనకి ఒక ఎక్స్టర్నల్ రేంజ్లో ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ అనేది ఉంటుంది. దీస్ ఆర్ స్మాలర్ పూల్స్, లైక్ మార్కెట్ అక్కడ నుంచి అగ్రెసివ్గా మూవ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే ఇక్కడ మనం ఎలా చూడాలంటే ఎక్స్టర్నల్ రేంజ్ ఆఫ్ లిక్విడిటీకి వెళ్ళాలంటే ఫస్ట్ ఇంటర్నల్ రేంజ్ ఆఫ్ లిక్విడిటీస్ తీసుకొని అప్పుడు ఎక్స్టర్నల్ రేంజ్ ఆఫ్ లిక్విడిటీకి వెళ్తుంది అనమాట మార్కెట్. అలా ఆలోచించాలి ఇప్పుడు కూడా, రైట్. సో మార్కెట్ యూజువల్లీ గోస్ ఫ్రమ్ ఇంటర్నల్ లిక్విడిటీ టు దాన్ ఎక్స్టర్నల్ లిక్విడిటీ. అండ్ లిక్విడిటీ స్వీప్ వర్సెస్ లిక్విడిటీ రన్. యా, లిక్విడిటీ స్వీప్ మనం హోల్ వీడియో మొత్తం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం. మార్కెట్ లిక్విడిటీ తీసుకోవడం అంటే ఏంటి, లిక్విడిటీ స్వీప్ చేసిందని అర్థం, రైట్. మార్కెట్ లిక్విడిటీ స్వీప్ చేసింది, ఇక్కడ లిక్విడిటీ స్వీప్
చూసారా ఏమైంది? లిక్విడిటీ స్వీప్. ఈ స్వింగ్ లో ఏదైతే ఉందో లిక్విడిటీ స్వీప్ చేసింది, పైకి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ చూసుకోండి, చూసారా ఈలో కూడా, ఈలో జస్ట్ ఇలా లిక్విడిటీ స్వీప్ చేసింది, పైకి వెళ్ళింది. అండ్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసింది, ఈ స్వింగ్ లో ఇంటర్నల్ రేంజ్ ఇది యాక్చువల్గా, పైకి వెళ్ళింది. సో ఇలా చూసారా, ఇక్కడ కూడా సేమ్ లిక్విడిటీ స్వీప్ చేసింది, ఈలోది మార్కెట్ కన్సోలిడేట్ అయింది, యా పైకి వెళ్ళింది. సో ఇది లిక్విడిటీ స్వీప్. ఎప్పుడైతే మార్కెట్ ఒక డైరెక్షన్లో వచ్చి లిక్విడిటీ స్వీప్ చేసి మళ్ళీ దాని ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుందో అది లిక్విడిటీ స్వీప్, రైట్? సో లిక్విడిటీ నెక్స్ట్ ఏంటి? లిక్విడిటీ రన్. ప్రైస్ గ్రాబ్స్ లిక్విడిటీ క్విక్లీ రివర్సెస్, యా ఆఫ్టెన్ ఫాలోడ్ బై స్ట్రక్చర్ షిఫ్ట్. యా ఇది మనకి ఈ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటే మనకి బేసిక్గా 1 అవర్లో లిక్విడిటీ స్వీప్ చేస్తే మనకి 1 మినిట్లో మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ మార్కెట్ స్ట్రక్చర్కి ఇంకా రాలేదు కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో మీకు అర్థమవుతుంది ఇది. సో లిక్విడిటీ రన్ అంటే ఏంటి? మనకి జనరల్ లిక్విడిటీ స్వీప్లో ఏమవుతుందంటే మార్కెట్ లిక్విడిటీ తీసుకొని పైకి ఆపోజిట్గా రివర్స్ అవుద్ది అక్కడ నుంచి. అదే లిక్విడిటీ రన్ అంటే లిక్విడిటీ తీసుకొని సేమ్ డైరెక్షన్లో వెళ్ళిపోద్ది, రైట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఎలా వచ్చింది, ఇక్కడ లిక్విడిటీ ఉంది కదా, మార్కెట్ ఇక్కడ ఇక్కడ ఇలా ఇక్కడ వరకు వచ్చి, రైట్, మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి, యా, సో మార్కెట్ ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, ఇది లిక్విడిటీ స్వీప్, ఇది లిక్విడిటీ స్వీప్. అదే మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా బ్రేక్ అయ్యి ఇలా వచ్చి ఇలా కిందకి ఫాలో అయింది అనుకోండి అగ్రెసివ్గా, అది లిక్విడిటీ రన్. అంటే ఇక్కడ లిక్విడిటీ ఉందని మనకు తెలుసు, కానీ ఇది స్వీప్ రన్ అనేది దీనిపైన డిపెండ్ ఉంటుంది. మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్ళింది, ఇది స్వీప్, ఇది లిక్విడిటీ రన్, రైట్? ఇది గైస్ డిఫరెన్స్ లిక్విడిటీ స్వీప్ లిక్విడిటీ రన్కి, రైట్? సో ఈ నేమ్స్ మనం పెద్దగా యూజ్ చేయం. లిక్విడిటీ స్వీప్ అనేది మనం బాగా యూజ్ చేస్తాం, వెరీ వెరీ ఆఫ్టెన్ యూజ్ చేస్తాం. లిక్విడిటీ రన్ అనేది మనం అంత ఎక్కువ యూజ్ చేయను, బట్ డిఫరెన్స్ మీకు తెలియాలని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో దట్స్ ఇట్ గైస్ అబౌట్ లిక్విడిటీ. సో థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.